సింగరేణి గనుల జీవితకాలం తరిగిపోతుంది. కొత్త గనుల ప్రారంభం కనుచూపు మేర కనిపించడం లేదు. బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది, నిర్వహణ భారం పెరుగుతుంది. మరి సింగరేణి భవిష్యత్తు ఏమిటి? రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుకు సోయలేదు, కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్టించుకోదు. ఇక తెలంగాణ బిడ్డల ఉద్యోగాల సంగతేంటి? త్రిశంకు స్వర్గంలోకి నెట్టబడుతున్న సింగరేణి సంస్థ భవిష్యత్తుపై నీలి నీరలు కమ్ముకుంటున్నాయి. సింగరేణి సంస్థ 40 ఏళ్ల నాటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 90వ దశకంలో కంటే పడుతోంది. నాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే నేడు బొగ్గు గనులు దక్కించుకోలేక డీలా పడుతోంది. ఉన్న గనులను ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి లేదు. కొత్త గనులేవి ప్రారంభం కావడం లేదు. దీంతో సంస్థ మనుగడే ప్రమాదంలో పడింది. భవిష్యత్తు గందరగోళంగా తయారైంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ మీద చిత్తశుద్ధి కరువైందని కార్మికులు విమర్శిస్తున్నారు. రాబోయే 4-5 ఏళ్లలో 10 గనులు మూతపడే అవకాశం ఉన్నట్లు సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల 8,000 మంది కార్మికుల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు కేవలం భూగర్భ గనుల్లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి అయ్యేది. తరువాత ఓపెన్ కాస్ట్లు వచ్చాయి. సమైక్య రాష్ట్రంలో యాంత్రీకరణ పెరిగి భారీ సంఖ్యలో కార్మికుల సంఖ్యలో కోత విధించారు. డిపెండింగ్ ఉద్యోగాలను ఎత్తేసి అనేక కార్మికుల కుటుంబాల్లో చీకట్లు నింపింది నాటి సమైక్య పాలన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణిని కేసీఆర్ గాడిలో పెట్టారు. గనుల్లో ఉత్పత్తులు పెరిగింది. సింగరేణి ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పారు. సోలార్ విద్యుత్పై సంస్థను మళ్లించారు. మళ్లీ లాభాల బాట పట్టి కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండిన తరుణంలో కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కింది. ఆ తర్వాత సింగరేణిలో చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో మైన్స్ విస్తరించి ఉన్నాయి. మందమర్రి ఏరియాలోని KK5, ఇంక్లైన్, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓపెన్ కాస్ట్, శ్రీరాంపూర్ ఏరియాలోని RK5, RK న్యూటెక్, మణుగూరు ఏరియాలోని కొండాపూర్ మైన్, PKOC, భూపాలపల్లిలోని KTK6, కొత్తగూడెం ఏరియాలోని కిష్టాపురం, ఇల్లందు ఏరియాలోని కోయిగూడెం 2, శ్రీరాంపూర్ 1 మైన్లు రాబోయే 4 ఏళ్లలో మూతపడే అవకాశాలు ఉన్నట్లు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ 10 మైన్స్ మూతపడితే సుమారు 8 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సింగరేణి కోల్పోయింది. గనుల మూత వలన కార్మికులు ఉపాధి కోల్పోవడమే కాదు, సింగరేణి మనుగడ కూడా కష్టమవుతుంది. సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం లేక కొత్త బొగ్గు బ్లాకుల అనుమతుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్త బొగ్గు బ్లాకులను దక్కించుకోవడంపై ఓ విజన్తో పనిచేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హక్కులు దక్కించుకున్న బ్లాకుల్లో తక్షణం బొగ్గు ఉత్పత్తి ప్రారంభించకపోతే సింగరేణి మరింత ప్రమాదంలోకి జారడం ఖాయంగా కనిపిస్తోందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు కారుణ్య నియామకాలు జరగడం లేదు. 374 మంది కార్మికుల వారసులకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయినా ఉద్యోగ కేటాయింపులు జరగడం లేదని వారి కుటుంబాలు వాపోతున్నాయి. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి సంస్థకు 6 జిల్లాల్లో మైన్లు ఉన్నాయి. గోదావరి పరివాహకంలో 350 కిలోమీటర్ల మేర సింగరేణి విస్తరించింది. 40% తెలంగాణ బిడ్డల జీవితాలతో ప్రత్యక్ష పరోక్షంగా ముడిపడిన సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సంస్థను పరీక్షించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.